హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రమ్య ద్వారా జ్యోత్స్న గురించి నిజాన్ని తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన సుమిత్ర, సత్తిపండు ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే దీప పుట్టినరోజు సందర్భంగా దీపకి బంగారు గాజులైతే తీసుకొస్తాడు. అప్పుడు ఇక కాంచన, అనసూయ ఇద్దరూ కూడా కార్తీక్ని ఆ గాజులు దీపకి తొడగమని చెప్తారు. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఆ గాజులు తొడిగి హ్యాపీ బర్త్డే అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ప్రేమగా చెప్తాడు దీపకి. అప్పుడే దీప అనుకుంటూ ఉంటుంది మనసులో, ప్రతి ఒక్కరికి దేవుళ్ళలాంటి భర్త వస్తాడని అంటారు, కానీ మా బావే నాకు దేవుళ్ళలాగా వచ్చి నా భర్త అయ్యాడు అంటూ దీప అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప గాజులు చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే జ్యోత్స్న పుట్టినరోజుని కూడా సుమిత్ర, దశరథ అలాగే శివనారాయణ గుర్తుపెట్టుకోరు. ముగ్గురు కూడా మర్చిపోతారు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి మమ్మీ, ఈ రోజుని ఎలా మర్చిపోయారు? మీరందరూ ఎవరు నాకు పుట్టినరోజు విశేష చెప్పలేదేంటి అని అడిగేస్తుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం అయితే హ్యాపీ బర్త్డే మనవరాలా అని అంటూ వస్తుంది. ఇంతలో శివనారాయణ, అవును ఈరోజు నీ పుట్టినరోజు కదా, అది ఎలా మర్చిపోయాను? అవును సుమిత్ర, జ్యోత్స్న పుట్టినరోజుకి నువ్వు చాలా హడావుడి చేస్తుంటావు కదా, ఎన్నో రకాల వంటలు చేసి చాలా హడావుడి చేస్తూ ఉంటావు, మరి అదేంటి ఈరోజు అంత సైలెంట్గా ఉన్నావు అని అంటూ ఉంటాడు శివనారాయణ. మనం ఎన్నో అనుకుంటాం మావయ్య గారు, అవన్నీ జరగాలని ఏమీ లేదు కదా. మన జీవితంలో మనం మన పిల్లల మీద కొన్ని నమ్మకాలైతే పెట్టుకుంటాము. ఆ నమ్మకాలు ఒమ్మైనప్పుడు, మనకి మనశ్శాంతిగా లేనప్పుడు కొన్ని రోజులు గుర్తుపెట్టుకున్నా అవి జరుపుకోలేని పరిస్థితి వస్తుంది అని సుమిత్ర అంటూ ఉంటుంది. గ్రాని చెప్పింది నిజమే, మమ్మీ మదిలో నిన్న జరిగింది బాగా నాటుకుపోయింది అని అనుకుంటూ ఉంటుంది. సో జ్యోత్స్న అయితే, అదేంటి మమ్మీ, నేనేదో కోపంలో అలా చేస్తే దాన్నే నువ్వు మనసులో పెట్టుకున్నావా అని అంటూ ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జ్ఞాపకాలు ఒక్కొక్కటే మొత్తం కూడా భద్రంగా దాచిపెట్టుకొని ఎంతో ఆనందంగా చూసుకున్నాను, కానీ నువ్వు చెప్పినా వినకుండా శౌర్యకి నీ డ్రెస్సు వేశానని ఆ జ్ఞాపకాలన్నీ కూడా విసిరి కొట్టావు. అంటే మా ప్రేమని విసిరి కొట్టినట్టే కదా అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, అలా అనుకుంటే ఎలా మమ్మీ, మీ ప్రేమని నేనెందుకు విసిరి కొడతానో అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు చేసిన తీరు అలేవుగా ఉంది జ్యోత్స్న. నీ బొమ్మలు అలాగే నీ వస్తువులు దీప కూతురికి ఇచ్చామని నువ్వు అంత కోపాన్ని తెచ్చుకున్నావు. బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చెప్తున్నావు, అయినా దీప కూతురు ఏం చేసింది? ఆ బుడ్డది ఏ తప్పు చెయ్యలేదు కదా, పాప పుణ్యాలు దానికేం తెలుసు? నువ్వు నిన్న చేసిన గొడవకి మేము ఇప్పటికీ కూడా తేరుకోలేకపోతున్నాము అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, దీప మన కుటుంబానికి ఎంత అన్యాయం చేసిందో మీకు తెలీదా? అప్పుడే మర్చిపోయారా? దీప భావని లాక్కుంది, తరువాత నా నిశ్చితార్థాన్ని ఆపేసి నాకు జీవితం లేకుండా చేసింది, తర్వాత మిమ్మల్ని చంపాలని చూసింది. మరి ఇన్ని చేసిన ఆ దీప కూతురికి మీరు నా బట్టలు, నా బొమ్మలు ఇస్తే నాకు ఎంత కోపం వస్తుంది మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక సుమిత్ర అయితే దశరథతో అంటూ ఉంటుంది, నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్పేస్తుంది తప్ప జ్యోత్స్నకి ఒక్క సమాధానం కూడా చెప్పదు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అంటే నిన్న నేను చేసిన దానికి మమ్మీకి చాలా కోపం వచ్చిందని అర్థమవుతుంది. గ్రాని చెప్పింది నిజమే, ఈరోజు నా కోపమే నా శత్రువులాగా ఉంది. మొన్నటిదాకా దీప కోపం దీప కొంప ముంచితే ఇప్పుడు నా కొంప ముంచుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి, నేను చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చినా కూడా కరగలేదు. నిన్న జరిగింది అంత దారుణంగా చేసావు, అంత కోపాన్ని తెప్పించావు మరి అని అంటూ ఉంటుంది పారిజాతం.
ఇది ఎన్ని రోజులు ఉంటుందిలే గ్రాని కోపం, పిల్లల మీద తల్లికి అంత కోపం ఎందుకొస్తుంది? రాదు. ఏదో ఒక రోజు మాట్లాడాల్సిందే కదా. ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఇంకోసారి కన్నీళ్లు కారిస్తే ఆటోమేటిక్గా మా మమ్మీయే కరిగిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. గుడికి వెళ్ళింది కదా, వచ్చేసరికి రూములో ఏడుస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు వెళ్ళి సుమిత్ర ఇలా జ్యోత్స్న ఎంతో బాధపడుతుంది, కనీసం పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, పుట్టినరోజు నాడు కూతురికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ నువ్వు కూడా 2 కన్నీటి బొట్లు కారిస్తే అప్పుడు తప్పకుండా మా మమ్మీ కరిగిపోతుంది. నా దగ్గరికి వచ్చి అమ్మ జ్యోత్స్న అంటూ నన్ను దగ్గరికి తీసుకొని నాకు స్వీట్ తినిపించి అప్పుడు నాతో మాట్లాడేస్తుంది అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అవును మనవరాలా, నువ్వు చెప్పింది కూడా నిజమే. గుడికి వెళ్ళింది కదా, వచ్చాక అప్పుడు నీ మీద ఎంతో ప్రేమని కురిపించేలా చేస్తాను అని పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. తరువాత ఇక సుమిత్ర అయితే గుడికి వెళ్తుంది. సుమిత్ర గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ నిన్న జ్యోత్స్న తీరు నన్ను అయోమయంలో పడేసింది. తన జ్ఞాపకాలని శౌర్యకి ఇచ్చామని చెప్పి తను చేసిన గొడవ మామూలు గొడవ కాదు. మాకు తను ఎంతో గౌరవాన్ని ఇస్తుంది అనుకున్నాము, కానీ తను ఇలాగా మా ఇద్దరి జ్ఞాపకాల్ని చెరిపేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడే ఇలా జరిగింది. రేపటి రోజున జ్యోత్స్న మమ్మల్ని చూస్తుందా లేదా అని అయోమయం కలుగుతుంది స్వామి. నా కూతురు తను ఏమనుకుంటుందో, తన ప్రవర్తన ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. దాని జీవితాన్ని గాడిలో పెట్టి గౌతమ్తో దానిని పెళ్ళి సక్రమంగా జరిగేలా ఆశీర్వదించు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. తరువాత అలా దేవుడికి మొక్కుకొని బయటికి వస్తూ ఉండగా రమ్య అయితే కనిపిస్తుంది సుమిత్రకి. ఇక రమ్య దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలో ఇక రమ్య వాళ్ళ అమ్మ అయితే నీ జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదే. ఆ గౌతమ్ వాళ్ళ ఇంట్లో నిన్ను పని మనిషిగా చేర్చి చాలా పెద్ద తప్పు చేశాము. అయిన వాళ్ళ ఇంట్లో పని మనిషిగా వెళ్తే బాగా డబ్బులు ఇస్తారని ఎంతో ఆశపడ్డాం, కానీ వాళ్ళ కొడుకు నిన్ను మాటల్లో పెట్టి నిన్ను గర్భవతిని చేశాడు. మాయ మాటలు చెప్పి నిన్ను ప్రెగ్నెంట్ని చేసి ఇప్పుడు నిన్ను అని ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధమైపోయాడు. పేదవాళ్ళం కదా, ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక షాక్ అయిపోతూ రమ్య దగ్గరికి అయితే వస్తుంది. ఇక రమ్య సుమిత్రను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అప్పుడే రమ్య చెయ్యి పట్టుకుంటుంది సుమిత్ర. ఆగు, ఏంటి మీ అమ్మ నీతో ఇప్పుడు ఏదో చెప్పి బాధపడుతుంది, నిజంగానే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక అది విని రమ్య అయితే నాకేం తెలీదు, నన్ను వదిలేయండి, నేనేం చెప్పలేను అని అంటూ ఉంటుంది రమ్య. అప్పుడే ఇక సుమిత్ర అయితే దేవుడు సమక్షంలో ఉన్నావు, నీ కడుపులో ఉన్న బిడ్డ మీద నీకు ఆప్యాయత ఉంటుంది కదా, నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అలా సుమిత్ర అడగంగానే అప్పుడే ఇక రమ్య అయితే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదో గౌతమే అని నిజాన్ని చెప్తుంది రమ్య. ఇక ఆ నిజాన్ని వినేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ, మరి ఆ రోజు దీప నిన్ను సాక్ష్యం కింద తీసుకువచ్చిన రోజు సత్తిపండు అనేవాడు వచ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తనేనని, తనే నీ భర్త అని చెప్పాడు కదా, మరి అదంతా ఏంటి అని అంటూ ఉండగా ఇంతలో కావేరి అయితే అక్కడికి వచ్చి నేను చెప్తాను వదినా అని అంటూ ఉంటుంది. కావేరిని చూసి సుమిత్ర షాక్ అయిపోతూ నువ్వు చెప్పడమేంటి అని అనగానే ఆ నిజం నాకు తెలుసు కాబట్టి నేనే చెప్తాను విను. ఇదంతా కూడా నీ కూతురు జ్యోత్స్న ఆడిన నాటకం. ఆ రోజు జ్యోత్స్నని పెళ్లి చూపులకి గౌతమ్ ఇంటికి పంపించారు కదా, ఆ రోజే దీప రమ్య కోసం గౌతమ్తో గొడవ పడింది. గౌతమ్తో మాట్లాడకుండానే తను ఆ గొడవంతా చూసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయమని మీకు చెప్పి ఆ నిశ్చితార్థంలో దీప వచ్చేలా చేసి దీపని గొడవ చేసేలాగా మొత్తం కూడా రెచ్చగొట్టింది కూడా జ్యోత్స్ననే. అప్పటికే గౌతమ్ చెడ్డవాడని జ్యోత్స్నకి తెలుసు. ఇదంతా దేనికి చేసిందో తెలుసా? దీప మీ విషయంలో అంటే కావాలని
మీరు దీపని పొగుడుతున్నారని, దీపని మీరందరూ చెడ్డదానిలా చూడాలని తను ఇలా చిత్రీకరించింది. అంతే తప్ప దీప ఏ తప్పు చెయ్యలేదు. గౌతమే ఈ రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి. ఇదంతా కూడా నేను, పారిజాతం గారు, జ్యోత్స్న ఇద్దరు రెస్టారెంట్లో మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. విని దీపకి చెప్పాను. అలా దీపకి చెప్పడంతో జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకొని అప్పుడు దీప మీ ఇంటికి వచ్చి అలా గన్ను పట్టుకోవడం, షూట్ అవ్వడం ఇదంతా కూడా జరిగింది వదిన. కానీ మొదటిగా తప్పు చేసింది మాత్రం మీ కూతురు జ్యోత్స్నానే. సత్తిపండు అనే అతనికి కూడా డబ్బులు ఇచ్చింది కూడా మీ కూతురే. సత్తిపండు చేత నాటకం ఆడించింది కూడా. చెప్పవేంటి రమ్య అని అంటూ ఉండగా, అవునండి, ఇంత దూరం వచ్చాక మీకు అన్నీ తెలిసాక నేను చెప్తాను. సత్తిపండు అనేవాడు మా ఏరియాలోనే ఉంటాడు. వాడే నాకు భర్తగా నటించడానికి వచ్చాడు. డబ్బు కోసం వాడు ఎంత గడ్డైనా తింటాడు. మీ అమ్మాయి జ్యోత్స్నానే సత్తిపండుకి డబ్బులు ఇచ్చి ఇలాగా దొంగ సాక్ష్యం చెప్పించి గౌతమ్ మంచివాడు, దీపక్క చెడుదానిలాగా మీ అందరి ముందు చేసింది అని అంటూ ఉంటుంది రమ్య. ఇదంతా విని సుమిత్ర కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడే ఇక పారిజాతం అయితే, వచ్చావా సుమిత్ర, అసలు నీ కూతురు మీద నీకు అంత కోపం ఏంటి చెప్పు. అది గదిలో కూర్చొని ఏమీ తినకుండా తాగకుండా ఏడుస్తుంది. మా మమ్మీ నాతో మాట్లాడడం లేదు అని పుట్టినరోజు తను ఏడుస్తుంది. పుట్టినరోజు ఏడవడం నీ కూతురు నీకు ఇష్టమా అని అంటూ ఉంటే అప్పుడు ఇక పారిజాతంతో ముందు జ్యోత్స్నాని పిలవండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప, కార్తీక్, అలాగే దశరథ, శివనారాయణ అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన జ్యోత్స్న, మమ్మీ నిన్న ఆవేశంలో ఏదో అలా కోప్పడ్డాను, నన్ను క్షమించు మమ్మీ. అంతా ఈ దీప వల్లే. దీప మన కుటుంబానికి చేసిన ద్రోహానికే నేను అలా కోపంగా ఉన్నాను అని జ్యోత్స్న అనేసరికి సుమిత్ర ఒక్కసారి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి స్టన్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. జ్యోత్స్నాని కొట్టేసరికి మమ్మీ అని అనగానే, ఛీ, నువ్వు నా కూతురని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి కుట్రలు చేశావో ఇప్పుడు బయటపడింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అది విని ఒకేసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీకి ఏ నిజం తెలిసింది, ఎందుకు అలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే నేనేం చేశాను మమ్మీ అని అనగానే, గౌతమ్ చెడ్డవాడని, తను అమ్మాయిలతో తిరిగేవాడని, అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసేవాడని నీకు నిశ్చితార్థానికి ముందే తెలుసా లేదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక అది విని ఒక్కసారి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. గౌతమ్ చెడ్డవాడని తెలిస్తే అసలు తను నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకుంటుంది, ఇప్పుడు పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది సుమిత్ర అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. మీరు అత్తగారు హోదాలో ఉన్నారు కాబట్టి నా చెయ్యి మీ చెంప మీద తగలలేదు. నిజాలేంటో మీకు కూడా తెలుసు కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. మీ చేతే నిజం చెప్పించాలంటే అది మావయ్య గారు మాత్రమే చేయగలరు. మావయ్య గారు, అసలు దీప ఆ రోజు చెప్పిందంతా కూడా నిజమే. గౌతమ్ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక వెధవ. రమ్య వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయిన తర్వాత అమ్మాయికి మాయ మాటలు చెప్పి తనని గర్భవతిని చేసి తర్వాత డబ్బుందని అహంకారంతో డబ్బిచ్చి గర్భాన్ని తీయించుకోమని చెప్పాడు. అప్పుడే ఇక దీప వెళ్ళి గొడవ పడింది. ఆ రోజు గౌతమ్ని కలవమని దీన్ని వాళ్ళ ఇంటికి పంపించినప్పుడే దీనికి గౌతమ్ గురించి తెలుసు. ఆ రోజే దీప కూడా వాళ్ళ ఇంట్లో గౌతమ్తో గొడవ పడుతుంది. దీపని మనందరి ముందు చెడ్డదాన్ని చేయడానికి నిశ్చితార్థం ఏర్పాటు చేసి వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చి ఇన్ని నాటకాలు వేసింది జ్యోత్స్న అని అంటూ సుమిత్ర అయితే శివనారాయణ ముందు నిజాలను బయట పెడుతుంది. అప్పుడు అది విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, జ్యోత్స్న చేసిన ఈ కుట్ర మొత్తం కూడా పారిజాతం అత్తయ్య గారికి తెలుసు అని అనగానే శివనారాయణ పారిజాతాన్ని కొడతాడు. ఇక పారిజాతాన్ని చంప పగలగొట్టడంతో అప్పుడే పారిజాతం నిజాన్ని బయట పెట్టేస్తుంది.
నిజమే, గౌతమ్ చెడ్డవాడని జ్యోత్స్నాకి ముందే తెలుసు. దీపతో నిశ్చితార్థాన్ని ఆపించేసి దీపని అందరి ముందు చెడ్డదానిలా చిత్రీకరించాలని జ్యోత్స్న ఈ నాటకం ఆడింది. సత్తిపండు అని వాడికి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించింది అని అంటూ ఉంటుంది. అప్పుడే సత్తిపండు పేరు వినంగానే కార్తీక్ అయితే సత్తిపండు ఎవరని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ చెప్తూ ఉంటాడు, ఛీ, మీలాంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా నేను ఎంతగానో నమ్మాను. జ్యోత్స్న, నువ్వు ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు. దీపని చెడ్డదాన్ని చేయడానికి చివరికి మన ఇంటి పరువు కూడా నువ్వు తీసేసావు కదా. ఇప్పుడు గౌతమ్తో పెళ్ళి అని చెప్పినా సరే నువ్వు నాకు ఈ పెళ్ళి ఇప్పుడు వద్దు అంటే అప్పుడు నాకు అనుమానం రాలేదు, ఇప్పుడు అనుమానం వస్తుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే చూడు జ్యోత్స్న, ఇప్పుడే చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి నువ్వు రెస్టారెంట్ సీఈఓగా ఉండడం లేదు. రెస్టారెంట్ సీఈఓగా నేను మీ నాన్న ఇద్దరం కలిపి కంపెనీ పనులని చూసుకుంటాము. ఇక నుంచి నువ్వు ఇల్లు కదిలి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దశరథ, జ్యోత్స్న అకౌంట్ని కూడా బ్లాక్ చేయించు అని అంటూ శివనారాయణ ఊహించని షాక్ ఇస్తాడు. తాత, అది కాదు తాత, నాకన్నా ఇంపార్టెంట్ దీపకి ఇస్తున్నారని నేను ఇదంతా చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శివనారాయణ, నువ్వు దీపకి ఇంపార్టెంట్ ఇస్తున్నారని మన కుటుంబ పరువుని, మీ అమ్మా నాన్నని అందరినీ కూడా నువ్వు మోసం చేశావు. నువ్వు క్షమించరాని తప్పు చేశావు. గౌతమ్ కన్నా మరొక సంబంధం తీసుకువచ్చి త్వరలోనే నీకు పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక సత్తిపండు ఎవరని దీపని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ రోజు రమ్య భర్తగా వచ్చి నటించాడు బాబు, వాడే సత్తిపండు అంటూ ఉంటే అప్పుడే ఇక వెళ్ళి రమ్యాని కలుస్తాడు కార్తీక్. రమ్యాని కలిసిన తర్వాత ఇప్పుడు వాడు ఎక్కడుంటున్నాడు అని అంటూ ఉంటే మొన్నటి దాకా ఇక బస్తీలోనే ఉండేవాడు బాబు, కానీ ఇప్పుడు తను చాలా డబ్బులు సంపాదించాడు. మరి అన్ని డబ్బులు ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదు, కానీ ఇప్పుడు బస్తీలో ఉండడం లేదు. కానీ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మని చూడ్డానికి ఇంటికైతే వస్తాడు. ప్రతి వారం కూడా శుక్రవారం రోజు వస్తాడు. ఈరోజు శుక్రవారమే కదా, వాళ్ళమ్మని చూడ్డానికి ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే వాళ్ళమ్మ పక్షవాతంతో మంచాన పడింది, వాళ్ళ అమ్మ గురించి తప్పకుండా వస్తాడు అని అంటూ ఉంటుంది రమ్య. అప్పుడే ఇక ఎదురు చూస్తూ ఉంటాడు సత్తిపండు కోసం. అలా సత్తిపండు కోసం ఎదురు చూస్తూ ఉండగా సత్తిపండు వాళ్ళ అమ్మని కలవడానికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్తిపండుని చూసి కార్తీక్ అయితే వీడిని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత సత్తిపండు తన తల్లి దగ్గరికి వెళ్ళి, మనకి ఎంత డబ్బు కావాలన్నా వస్తుందమ్మా, నీకు ఎంతో మెరుగైన వైద్యం చేయిస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు సత్తిపండు. ఇన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని సత్తిపండు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఎవరు సార్ మీరు అని సత్తిపండు అంటూ ఉంటాడు. నీ దగ్గరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు అని కార్తీక్ అయితే సత్తిపండుని పట్టుకొని నిలదీస్తాడు. చెప్తావా లేకపోతే నిన్ను పోలీసులకి పట్టించమంటావా అని అనగానే అప్పుడే సత్తిపండు అయితే నాకు ఈ డబ్బులన్నీ కూడా జ్యోత్స్న మేడం ఇచ్చింది సార్ అని అంటూ ఉంటే, ఏంటి, నీకు ఈ డబ్బులన్నీ జ్యోత్స్న ఇచ్చిందా? ఎందుకు ఇన్ని డబ్బులు ఇచ్చింది నీకు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే సార్ అది అని తడబడుతూ ఉంటే, చెప్తావా పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అనగానే, సార్ వాళ్ళ నాన్నని షూట్ చేయమంది సార్, షూట్ చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చింది, కానీ వాళ్ళ నాన్నని చంపేమంది. అనుకోకుండా ఆయనకి తగలాల్సిన బుల్లెట్ కొంచెం కిందకి తగిలింది సార్, అందుకే ఆయన బ్రతికారు అని అంటూ ఉంటాడు సత్తిపండు. సత్తిపండు మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే సార్ నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి అని సత్తిపండు అక్కడి నుంచి పారిపోతాడు. అంటే దశరథ మావయ్యని జ్యోత్స్ననే షూట్ చేసి చంపమని చెప్పిందా? జ్యోత్స్న ఎంత కిరాతానికి గురి అయింది, అసలు ఇంత దారుణంగా జ్యోత్స్న తయారవుతుందని అస్సలు అనుకోలేదు. అంతేలే, కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు
పెంచిన తండ్రి అన్న మమకారం ఎక్కడుంటుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే చూశారుగా ఫ్రెండ్స్, జోష్న గురించి నిజాలని తెలుసుకున్న కార్తీక్ ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా